హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు మన వీడియోలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగవంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల సందర్భంగా వాటి పూర్తి వివరాలు, అలాగే అమ్మవారి ఆవిర్భావం కథ రూపంలో మన వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉత్సవాలు నవంబర్ 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు లక్ష కుంకుమార్చనతో ప్రారంభమవుతాయి. అమ్మవారి ఉత్సవాలు నవంబర్ 29న ధ్వజారోహంతో ప్రారంభమై డిసెంబర్ 2 గజవాహనము, డిసెంబర్ 3 స్వర్ణ రథోత్సవము, డిసెంబర్ 5 రథోత్సవము, అలాగే డిసెంబర్ 6 పంచమీ తీర్థముతో ముగియనున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అమ్మవారు ఏ రోజు ఏ వాహనంలో సేవలు జరుగుతాయో కూడా మా వీడియో ద్వారా తెలుసుకుందాం. డిసెంబర్ 28 ధ్వజారోహం. అదే రోజు పద్మావతి అమ్మవారు రాత్రి చిన్నశేషు వాహనము, 29 పెద్దశేషు వాహనము, అలాగే హంసవాహనము, బంగారు రథము, అలాగే చంద్రప్రభా వాహనము, సూర్యప్రభా వాహనము, ఇలా అన్ని వాహనముల మీద అమ్మవారు రథోత్సవాలు జరుగుతాయి. అలా అన్ని సంపూర్తిగా జరిగిన తర్వాత డిసెంబర్ 6వ తేదీ పంచమీ తీర్థము జరుగుతుంది. అదే రోజు రాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు సూచికగా ధ్వజారోహణం కార్యక్రమం తర్వాత బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అయితే ఈ పద్మావతి అమ్మవారు కథను మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సుఖమహర్షి ఆశ్రమంలో ఉన్న శ్రీవారు పద్మావతి లక్ష్మీ అమ్మవారి గురించి తపస్సు ఆచరించడానికి ఈ తిరుచానూరు చేరుకొని ఈ శ్రీవారు తిరుచానూరుకు వచ్చి అక్కడే సరోవరం తవ్వి వాయుదేవుని చేత స్వర్ణ కమలాలు తెప్పించి సరోవరంలో పెట్టి 12 సంవత్సరములు ఆ కమలాలు వాడకుండా సూర్యభగవాన్ని చూసుకోమని చెప్పారట. ఆ కమలాల మధ్యలో ఉన్న ఒక కమలంలో అమ్మవారి స్వరూపమును ఊహించి 12 సంవత్సరములు శ్రీవారు అంటే ఆ ఏడుకొండల స్వామి అమ్మవారి గురించి తపస్సు చేశారు. ఆ 12వ సంవత్సరంలో కార్తీక శుక్ల పంచమి రోజు ఆ సరోవరము నుండి మధ్యలో ఉన్న కమలము నుండి ఆ తల్లి ఆవిర్భావం జరిగింది. అందుకే అదే రోజు తిరుమల నుండి శ్రీవారు అమ్మవారికి సారె రూపంలో బంగారు పల్లెములో పట్టుచీరలు, అనేక రత్న ఆభరణాలు అన్నీ కూడాను సారె రూపంలో ఆ తిరుమల నుంచి తిరుచానూరికి అమ్మవారికి సారి చేరుకుంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలతోటి మనము మరింత వీడియోల్లో మనం ముందుకు వెళ్దాం. అలాగే ఈ తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ఆ ఊరికి ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. అక్కడే ఉన్న చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లవర్ డెకరేషన్లు ఎంతో అద్భుతంగా, చాలా చూడడానికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఇక్కడే మనం చూస్తున్నాం కదా, అన్ని అమ్మవారి రూపాలు, అలాగే స్వామివారు, అలాగే అమ్మవారి ఆవిర్భావము బొమ్మల రూపంలో ఆ శ్రీకృష్ణుని భగవాన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రార్థించాలి, అమ్మవారు ఎలా ఉద్భవించారు, తర్వాత అమ్మవారు శ్రీవారిని ఎలా చేరుకున్నారు, అన్నీ కూడాను ఇలా మనం ఈ ఫ్లవర్ డెకరేషన్ ద్వారా క్లుప్తంగా మనకి ఆ అమ్మవారి కథ రూపంలో తెలియచేశారు. ఈ ఫ్లవర్ డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ప్రతి చోట కూడాను ఎన్నో రకాల పువ్వులతోటి ఎంతో అద్భుతంగా అమ్మవారి అలంకరణలు జరిగాయి. ఇంత వైభోగవాన్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, ఈ బ్రహ్మోత్సవాలకి మీరు ఎప్పుడైనా సందర్శించి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇటువంటి బ్రహ్మోత్సవాలను మా కళ్ళతో చూస్తే ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇటువంటి సమయాల్లో పిల్లలకి ఎంతో ఇక్కడ ఈ పువ్వుల వాసనలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆ డిసెంబర్ 6వ తేదీ పంచమి తీర్థంలో అమ్మవారిని స్నానం ఆచరించడం కోసం ఆ అమ్మవారు ఉద్భవించిన ఆ కోనేటిలో అమ్మవారు ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి
అమ్మవారికి స్నానం ఆచరిస్తారు. అదే సమయంలో అమ్మవారితో పాటు ముక్కోటి దేవతలు కూడాను అక్కడ స్నానం ఆచరించడానికి దిగి వస్తారు కాబట్టి అదే సమయంలో మనము కూడాను అమ్మవారితో కలిసి అమ్మవారితో కలిసి మనం కూడా ఆ కోనేరులో 3 మునకలు వేయాలని ఎంతోమంది భక్తులు ఎన్నో గంటల నుంచి లైన్‌లో వేచి ఉండి అటువంటి మహా అద్భుతాల్ని చేస్తూ ఉంటారు. ఇటువంటివి మన తిరుచానూరులో ఎంతో బాగా నిర్వహిస్తున్నారు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మా వీడియో ద్వారా మీకు మరిన్ని విషయాలు ముందు ముందు ఇంకా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.